తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. 2025 సంబంధించి బడ్జెట్ను నిర్మలా సీతారామన్ గారు అయితే ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అంశం ఈ బడ్జెట్ మీద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తర్వాత మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కేటాయింపులు ఎలా ఉంటాయి, అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ, అప్గ్రేడేషన్ గురించి కానీ, రెగ్యులరైజేషన్ గురించి కానీ, నిధులు భారీ ఎత్తున కేటాయింపుకు సంబంధించి కానీ, ఈ విధంగా అనేక అంశాల మీద, ఆర్థిక సమస్యల మీద ఏమైనా కేటాయింపులు జరుపుతారా అని అయితే అందరూ కూడా అంగన్వాడీ టీచర్లందరూ, ఆయాలందరూ కూడా ఎదురు చూశారు. మరి దానికి సంబంధించి చూస్తే అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పార్లమెంట్లో అయితే ప్రకటించారు. ఇక యూనియన్ బడ్జెట్ 2025 సంబంధించి మహిళా శిశు సంక్షేమానికి 26,889 కోట్లయితే కేటాయించడం జరిగింది. అయితే గత సంవత్సరం చూస్తే 2024-25 సంవత్సరంలో 23,182 కోట్లు కేటాయించింది. అంటే ఈ సంవత్సరం అదనంగా 3,500 కోట్లనైతే మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అయితే కేటాయింపులు జరిపింది. మరి దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో అంగన్వాడీలకు గుడ్ న్యూస్ అది ఇది అని చెప్పి న్యూస్లో అక్కడక్కడ సోషల్ మీడియా అయితే చూస్తూ ఉంటున్నాం మనం. కానీ మరి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వమని సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది. అదేవిధంగా గుజరాత్ హైకోర్టు కూడా అంగన్వాడీ టీచర్లను, ఆయాలను క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా ప్రకటించమని చెప్పింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే గత అక్టోబర్లో కనీస వేతనాల పట్టిక రేట్లను కూడా ప్రకటించింది. అందులో ఎక్కువ స్కిల్ ఉన్న వారికి 31,000 కనీస వేతనం ప్రకటించింది నెలకి. అదేవిధంగా మధ్యస్థంగా నైపుణ్యం ఉన్న వారికి 26,000 కనీస వేతనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వమే. మరి తక్కువ స్థాయి స్కిల్ నైపుణ్యాలు ఉన్న వారికి 24,000 కనీస వేతనంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల ప్రకారం కానీ, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన పెన్షన్ గ్రాట్యుటీ ప్రభుత్వ గుర్తించేటువంటి కోర్టు తీర్పుల అనుగుణంగా కానీ మరి కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్లో మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి మరి జీతాల పెంపుకు సంబంధించి ఏమైనా పెంపుదల చేశారా? ఆ జీతాల పెంపుకు సంబంధించి అయితే ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. మొత్తానికైతే 3,500 కోట్లు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అయితే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక వివరాలకు వెళ్తే కేంద్ర బడ్జెట్ 2025-26లో 3,500 కోట్లు అయితే అదనంగా కేటాయించారు. మొత్తం 26,889.69 కోట్లు అయితే కేటాయించారు. ఈ మొత్తం వ్యయంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి మరియు బాలబాలికల చిన్నారుల సంరక్షణను బలోపేతం చేయడానికి 21,960 కోట్లు అందుకున్న సాక్ష్యం అంగన్వాడీకి భారీ ఎత్తున నిధులైతే కేటాయించారు. మరియు పోషణ్ 2.0 కూడా అతిపెద్ద కేటాయింపులు అయితే జరపడం జరిగింది. ఇక 2024-25లో సవరించిన అంచనాలతో కేటాయించిన మొత్తం 20,070.90 కోట్లు 2024లో అంటే అప్పటికంటే ఇప్పటికి ఒక 960 కోట్లు ఈ పోషణ్ 2.0కి సాక్ష్యం అంగన్వాడీకి అదనంగా కేటాయించడం జరిగింది. ఇక కౌమార బాలికల కోసం కూడా ఒక పథకాన్ని కలిగి ఉన్న తర్వాత దానికి కూడా కొంచెం కేటాయింపులు అయితే జరపడం జరిగింది. ఇక సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2.0 కార్యక్రమాలకు 8 కోట్ల మంది పిల్లలకు, 1 కోటి మంది గర్భిణీలు, బాలింతలకు మరియు 20 లక్షల మంది కౌమార బాలికలకు పౌష్టికారం అందించడానికి ఇది ఉద్దేశించిందని చెప్పేసి దాదాపు 8,900 కోట్ల అదనంగా కేటాయించారు. అదనంగా 75 బలహీన గిరిజన సమూహాల అభివృద్ధి కోసం కూడా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఆ పథకానికి PM జన్మన్ పథకానికి 120 కోట్లు కేటాయించారు. అదేవిధంగా బాలల సంరక్షణ సేవలపై మిషన్ వాత్సల్యకు గత ఏడాదిలో 1,391 కోట్లుంటే ఇప్పుడు ఒక 110 కోట్లు అదనంగా కేటాయించి 1,500 కోట్లయితే కేటాయించారు. ఇక చట్ట విరుద్ధమైన పని చేసేటువంటి పిల్లలకి సంరక్షితమైనటువంటి వాతావరణం కల్పించడం కోసం ఈ పథకం అయితే ఉద్దేశించారు. అదేవిధంగా మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కోసం 3,150 కోట్లయితే కేటాయించారు. తర్వాత బేటీ బచావో బేటీ పడావో, 1 స్టాప్ సెంటర్లు, నారీ అదాలతులు, మహిళా హెల్ప్ లైన్లు, మహిళా పోలీస్ వాలంటీర్లు వంటి కార్యక్రమాలతో కూడిన సంబాల్ పథకానికి 629 కోట్లయితే కేటాయించారు. ఇక ఆపదలో ఉన్న మహిళల కోసం స్వదార్ గృహ్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, నేషనల్ క్రష్ స్కీమ్ వంటి కార్యక్రమాలు కవర్ చేసే పథకాలకు 2,521 కోట్లయితే కేటాయించారు. ఇక బడ్జెట్లో నిర్భయ ఫండ్ కింద 30 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఇక జాతీయ మహిళా కమిషన్ మరియు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారికి 28 కోట్లు కేటాయించారు. గతంలో 25 కోట్లు కేటాయించారు. ఇక శిశు సంక్షేమ రంగంలో పరిశోధన, రీసెర్చ్ చేయడం కోసం మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి, CDPOలు, సూపర్వైజర్లందరికీ శిక్షణ ఇవ్వడానికి మరియు సేవలను అందించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కు 90 కోట్లు అయితే కేటాయించారు. గతంలో 80 కోట్ల వరకు కేటాయించారు, అంటే 10 కోట్ల అదనంగా కేటాయించారు. ఇక దత్తత ప్రక్రియల కోసం కూడా 14.49 కోట్లు కేటాయించారు. ఇక ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 2,615 కోట్లు, ఇక వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 22,195.95 కోట్ల గ్రాంట్లు ఈ మహిళా శిశు సంక్షేమ శాఖకు కార్యక్రమాలు అమలు చేయడానికైతే
ఇక కేటాయించడం జరిగింది. ఇక ఈశాన్య ప్రాంతాలకు ఎక్కువ కేటాయింపులు అయితే చేయడం జరిగింది. సరే ఏది ఏమైనా ఇన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించి మరి జీతాల పెంపుకు సంబంధించి కూడా కేటాయింపులు జరిపి ఒక ప్రకటన చేస్తే బాగుండేది. మరి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఈసారి జరగబోయే పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రతిపక్ష ఎంపీలకి, అధికారపక్ష ఎంపీలకి, మంత్రులకి అందరికీ కూడా వినతి పత్రాలు అందజేసి మరి పార్లమెంట్లో చర్చించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అడగనిదే అమ్మాయిన పెట్టదు కాబట్టి మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో కూడా అంగన్వాడీ యూనియన్లు బలోపేతమై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులైతే కేటాయిస్తున్నాయి. కనీసం 10,000 జీతంతో పనిచేస్తున్నటువంటి వారు భారతదేశంలో అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 13,000, 11,000 ఈ విధంగా జీతాలు అయితే ఇస్తున్నారు. ఇవి చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల ప్రకారమే చూసుకున్నా కానీ చాలా తక్కువ వేతనాలు అయితే పొందుతున్నారు. గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు అదనంగా 3,500 కోట్లు కేటాయించారు. ఆ అదనంగా కేటాయించినటువంటి 3,500 కోట్లకు సంబంధించి మరి అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి సంబంధించి జీతాల పెంపు సంబంధించి కానీ, ఇక ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి డిఏలు పెరిగినప్పుడల్లా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డిఏలు పెంచినప్పుడు, తర్వాత పిఆర్సీ ఇచ్చినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లకు కూడా మరి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక అదేవిధంగా అంగన్వాడీలకు ఆధునిక హంగులు, కొత్త హంగులు కల్పిస్తామని చెప్తున్నారు. చాలా చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాలు నడిపిస్తున్నారు. ఆ అద్దెలు కూడా చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నారు. తర్వాత మెను బిల్లులు కూడా ఎప్పుడో నిర్ణయించావి. అవి ₹2, ₹3 చిన్నారులకి, గర్భిణీలు, బాలింతలకి పెట్టాలంటే అసలు నాణ్యమైన భోజనం అయితే అందించలేకపోతున్నారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలకి ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, తర్వాత మంచి సొంత బిల్డింగ్లు, కాంపౌండ్ వాల్స్, తర్వాత అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కూడా వారికి అన్ని శిక్షణ ఇవ్వడము, తర్వాత వారికి ఎందుకంటే వారు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా 9 to 4 పనిచేస్తున్నారు. వారికి హాలిడేస్ లేవు, సమ్మర్ హాలిడేస్ లేవు, ఇతర ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అందుబాటులో లేదు, పెన్షన్ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా కేటాయింపులు అయితే జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అదనంగా ఈసారి కేటాయించబడిన 3,500 కోట్లు మరి అంగన్వాడీలకు సంబంధించి జీతాల పెంపుకు ఉపయోగించాలని చెప్పేసి కూడా అంగన్వాడీ యూనియన్లు కోరాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి కొంత 3,500 కోట్లు అదనంగా కేటాయించింది. ఒక ప్రకటన చేస్తే బాగుండేది. ఎప్పటి నుంచో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు జీతాల పెంపు కోసం భారతదేశ వ్యాప్తంగా ధర్నాలు, సమ్మెలు, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇంత మొండికేయడం బాగాలేదు. ఉద్యోగులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేటు తగ్గించింది. మరి అంగన్వాడీలకు మరి ఏమేమి ప్రయోజనం కలిగిస్తున్నది కూడా పార్లమెంటు సమావేశంలో ఖచ్చితంగా తెలియజేయాలి. ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్లతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనీస ధరలు, ద్రవ్యోల్బణం బాగా పెరిగింది, ధరలు పెరిగాయి. కాబట్టి వారి కనీస వేతనం అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేపు మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో, తెలుగు రాష్ట్రాల బడ్జెట్లో కూడా భారీ ఎత్తున మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు కేటాయించి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు సంబంధించి కూడా ఇక్కడ కేటాయింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద అంగన్వాడీలకు ఎక్కువ కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఇదండి ఈరోజు అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి కేంద్ర బడ్జెట్ 2025 మొత్తానికైతే 26,889 కోట్లు కేటాయించారు. 2024లో అయితే 23,182 కోట్లు కేటాయించారంటే మొత్తం 3,500 కోట్లు ఈసారి అదనంగా కేటాయించారు. ఈ అదనంగా కేటాయించిన మొత్తాన్ని అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు ఉపయోగించాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. మరిన్ని అప్డేట్స్ రేపు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.